ఇక ఖమ్మం జిల్లాకి వెళ్దాము. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు ఏర్పాట్లు. ఇక ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎన్నికల అధికారులు పోలింగ్ను ప్రశాంతంగా ప్రారంభించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగానైతే అధికారులు పోలింగ్ ప్రక్రియను కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశారో అంతే ప్రశాంతంగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా, మదిర, ఎదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు 5 మున్సిపాలిటీలకు ఖమ్మం జిల్లాలో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామాగ్రి ఉంటే బ్యాలెట్ బాక్సులతో పాటు అన్నింటినీ కూడా అప్పగించి ఏ విధంగా పోలింగ్ ప్రక్రియను చేపట్టాలి, పోలింగ్ని ఏ టైంకి ప్రారంభించాలి, ఏ టైంకి పూర్తి చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనల మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చి ఆ విధంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏదులాపురంలో 32 వార్డులు, సత్తుపల్లిలో 23 వార్డులు, కల్లూరులో 20 వార్డులు, వైరాలో 20 వార్డులు, మదిరలో 22 వార్డులు, మొత్తం 117 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఈ 117 వార్డులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది, ఏర్పాట్లు చేస్తుంది. 415 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపారు. ఏ డివిజన్లో అయితే ఎవరికైతే ప్రజాబలం ఉంటుందో, ఎక్కడైతే గెలుపుకి విజయావకాశాలు ఉంటాయో, ఎవరైతే గెలిచే ఛాన్స్ ఉంటుందో ఆ అభ్యర్థుల్ని గుర్తించి కాచి వడపోసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏరి తీసుకొచ్చి అభ్యర్థులకి బీఫామ్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపారు. వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి. హోరాహోరీ పోరు నెలకొంది. డివిజన్లో, వార్డుల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో హోరాహోరీ పోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈసారి పెద్ద ఎత్తున ఆశావాహులు సీట్ల కోసం పోటీ పడ్డారు. ఒక్కొక్క డివిజన్ నుంచి 6 నుంచి 10 మంది ఆశావాహులు మేము పోటీ చేస్తాం, మాకు సీట్లు ఇవ్వండి అని చెప్పేసి అధికార పార్టీ పైన ఒత్తిడి చేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో చివరికి మంత్రులకు కూడా సీట్ల కేటాయింపు అనేది, బీఫామ్ల కేటాయింపు అనేది తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. చివరికి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరిలో కూడా విజయ అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని గుర్తించి వాళ్ళకి మాత్రమే సీట్లు ఇవ్వడం జరిగింది, బీఫామ్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్తో పాటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలకు సంబంధించిన సిపిఎం, సిపిఐకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి విచిత్రమైన పొత్తుల్ని మనం ఖమ్మం జిల్లాలో చూసాం. కొన్ని చోట్ల వామపక్షాలు బీఆర్ఎస్కు మద్దతు తెలిపగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్కు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. మరికొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. ఇంకొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. ఎక్కడ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనేది కూడా గ్రామాల్లో గుర్తించలేని పరిస్థితి ఉంది. ఓటర్లు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. అసలు మనం ఎవరికి ఓటేయాలి, అసలు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, ఏ పార్టీకి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఓటర్లలో నెలకొందని చెప్పేసి మనం గ్రామాల్లో చెప్పొచ్చు. ఒక గ్రామంలో ఒక రకమైన జెండాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మరో గ్రామంలో అదే రకమైన జెండాలు ఇంకొక పార్టీకి మద్దతు తెలుపుతూ ఇంకొక డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. విచిత్రమైన పొత్తులతో, అంటే రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా ఇక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం, ఏ నాయకుడితో పొత్తు పెట్టుకుంటున్నాం, ఏ నాయకుడితో కలిసి అవగాహన ఒప్పందం కూర్చుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాం అనేది పక్కన పెడితే గెలిపే లక్ష్యంగా డివిజన్లో గెలవాలి, మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలి, ఇదొకటే టార్గెట్. ఈ ఒక్క లక్ష్యంగానే పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో బరిలో నిలిచిన పరిస్థితి. మరోపక్క ప్రలోభాల పర్వానికి కూడా పెద్ద ఎత్తున తెరతీశారు. సాధారణ ఎన్నికలకు ఏ విధంగానైతే ప్రలోభాలు ఉంటాయో, లేదా స్థానిక సంస్థలకు ఇంతకుముందు జరిగిన స్థానిక సంస్థలకు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భం కూడా అదే రకమైన పరిస్థితి కొనసాగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఓటుకి 5,000 నుంచి 8,000, 10,000 వరకు కూడా పంచారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా నగదే కాకుండా ఈసారి విలువైన వస్తువులను కూడా, గిఫ్ట్లు కూడా వార్డులో పంచిపెట్టి తమకు ఓట్లు వేయాలని చెప్పేసి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ప్రలోభాల పర్వంలో కూడా ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కావచ్చు, అందరూ కూడా పోటీలో ఉన్నారు, పోటీ పడ్డారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఎన్నికల ప్రక్రియని ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికలన్నింటిలో కూడా ప్రతి ఎన్నికలో కూడా ఎంతో ప్రశాంతంగా అధికార యంత్రాంగం నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టి పోలింగ్ని ప్రశాంతంగా నిర్వహించారు. అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియను కూడా అదేవిధంగా పూర్తి చేశారు. ఈసారి కూడా ఈ మున్సిపల్ ఎన్నికలను కూడా అంతే ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మనం చూస్తున్నాం ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేస్తున్నారు. ఇదే విధంగా మున్సిపాలిటీ అన్నింటిలో సత్తుపల్లి, కల్లూరు, వైరా, మదిర, ఏదులాపురం ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో ఎన్నికల సామాగ్రిని అందజేశారు. పోలింగ్ని ఏ విధంగానైతే ఎన్నికల కమిషన్ నిర్ణయించిందో ఆ విధంగానే పూర్తి చేయాలి, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఇది ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారం. వీడియో జర్నలిస్ట్ వినయ్తో శ్రీధర్.